సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము కాలం మరణ భయం చేత దాస్యమునకు లోపడిన వారిని ఘనంగా కాపాడుకోవాలి. ఈ ఆయన శరీరం కూడా దేవుని ఆలయమని ఆశ్రమంలో పాలివాడయ్యాడని, అంటే ఆయన కూడా మంచిగా మారడని. ఎందుకంటే మరణ భయం చేత ఉన్న మనిషిని విడిపించారు. మానవుడు జన్మతో పాపి, అందరం కూడా పొద్దున్న లేచి దేవాలయం పాపం విడిపించని ప్రార్థన చేస్తుంటాం. ఈ పాపం పోగొట్టడానికి మనిషి చేసే ప్రయత్నాలు ఏవి కూడా సఫలం కావట్లేదు. ఎందుకంటే గొర్రెలెక్కయు మేకలెక్కయు రక్తం పాపం తీసివేయట అసాధ్యమని బైబిల్ ఘోషిస్తూ ఉంది, చెప్తూ ఉంది. మనుషులుగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన పాపం నుంచి మనం బయటపడలేము. అది ఏ రకంగానూ సాధ్యం కాదు. దీనికి మన పెద్దలు చెప్పిన ఒక మంచి ఆలోచన అంటే, ఆ దేవుడే మనిషి అవతరించాలి, ప్రాణం పెట్టాలి, ఆ ప్రాణంతో మనకి ప్రాణభిక్ష దొరకాలి. దాన్ని నెరవేరుస్తూనే ఆ దేవుడిని యేసుక్రీస్తుని భూమి మీదకి మంచిగా దిగి వచ్చి మనందరి పాపాలు శాపాలు భరిస్తూ మనందరి కోసం శిలువలో ప్రాణం పెట్టి మరణించి రక్తం కార్చాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. మరణాన్ని గెలిచి మృత్యుంజయుడే చావును ఓడించి తిరిగి గెలిచాడు. ఇంతగా పాపం చేసిన మనిషి ఏం పొందుకున్నాడంటే మరణాన్ని పొందుకున్నాడు. బైబిల్ చెప్తుంది పాపం వల్ల వచ్చే జీవితం మరణం అని. యావత మనిషి గొప్పోడైనా తక్కువడైనా ఎవడైనా కావచ్చు, ఒకరోజు సావడం తప్పదు. ఎందుకంటే పాపం మనకి చావు తెచ్చిపెట్టింది. మనిషి బతకడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్నో డబ్బు ఖర్చు పెడుతున్నాడు కేవలం బతకాలని ఆలోచనతోని. కానీ ఏది మనిషి బతికించలేకపోతుంది. యేసుపడే బతికించగలడు. ఎందుకంటే మరణం పిలిచిన వాడు, మరణాన్ని పిలిచిన వాడు మనుషులు చేయడం పునరుత్థానుడు ఆయన. ఆ యేసు నమ్ముకున్న వాడికి మరణం నుండి విడుదల ఉంది. ఆ యేసు నమ్ముకున్న వాడికి మోక్ష భాగ్యం ఉంది. ఆ యేసు నమ్ముకున్న వాడికి నిత్య జీవం ఉంది. కాబట్టి ఈరోజు ఈ గొప్ప సత్యాన్ని మేము గ్రహించాం, తెలుసుకున్నాం, ఈ మార్గంలోకి వచ్చాము. గ్రామస్తుల వాళ్ళారా, మేము నిలబడి దేవునితో ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ఈ సత్యం
సత్య మార్గం తెలుసుకోండి. యేసుక్రీస్తే మార్గం, యేసుక్రీస్తే సత్యం, యేసుక్రీస్తు జీవం. ఆయన ద్వారానే, ఆయనతోనే మనకి మోసం సాధ్యమని గ్రహించి మీరు కూడా ఆ యేసు ప్రభు యొక్క మార్గంలోకి రావాలని, మీరు కూడా మీరు పొందుకున్న ఈ గొప్ప మోక్షాన్ని పొందుకొని ఒకరోజు మనల్ని కూడా అనంత రాజ్యంలో, అనంత లోకంలో ప్రభుతో కూడా ఉండే సౌభాగ్యాన్ని పొందుకుని మిమ్మల్ందరినీ ప్రాధేయపడుతున్నాను. ఆ దేవదేవుని యొక్క చల్లని దీవెనలు మీ మీద, మీ కుటుంబాల మీద, మీ గ్రామం మీద, మీరు చేయ పనుల మీద, మీ వ్యవసాయాల మీద, మీ వ్యాపారాల మీద, మీ బిడ్డలు చదువుల భవిష్యత్తు మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని యొక్క దీవెనలు మీకు మీకోసం మేము ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాం. కోరుకుంటే మీరు కూడా మా తెగి పెంచవచ్చు. దేవుని యొక్క దీవెన కొరకు మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. తండ్రి మీకు వందనాలు. గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాను. గ్రామాన్ని, గ్రామస్తులందరినీ దీవించబడుకుంటున్నాను. మా ప్రభా, విన్న మాటలు వారి హృదయాలు నాటుకునివ్వండి. చదువుతున్న వాక్యం వాళ్ళలో పనిచేయనివ్వండి. యేసయ్య, నీవే మార్గం, సత్యం, జీవం అని గ్రహింపు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలకు అనారోగ్యాలు దూరపరచండి, ఆరోగ్యత నింపండి. వారు చేస్తున్న ఉద్యోగాలు, వారికున్న వ్యవసాయాలు, పాడి పంటలు, వారి పిల్లలు, వారి చదువులు, వారి భవిష్యత్తు దీవించమని ప్రార్థన చేస్తూ ఈ గ్రామాన్ని, గ్రామస్తులందరినీ ఎంతో ప్రేమతో, మంచి మనసుతో మమ్మల్ని స్వీకరించిన ఈ గ్రామస్తులందరినీ ప్రభువా మీ దయచేత దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి, స్వస్థత కావాలంటే యేసుని నమ్మాలి. ఇది యేసు మాటరన్నా, ఇది యేసు మాటరన్నా, ఇది యేసు మాటరన్నా, ఇది యేసు మాటరన్నా. ఓరన్నా వినరన్నా, ఓరమ్మా వినరమ్మా, ఓరన్నా వినరన్నా, ఓరమ్మా వినరమ్మా. నీ పాపం పోవాలంటే యేసు నమ్మాలి.
పూర్ణుడా ఆరాధింతుము పూర్ణాత్మతో. యేసు నిన్ను పొగడక చాలునా పదములు. నక్షత్ర వీధులు తారలు గ్రహములు భూమి ఆకాశము నీ నోటి మాటతోనే సకలము కలిగెను. మోసం చేయు ఈ మాయలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయలోకం నమ్మవద్దు, నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు, నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయలోకం నమ్మవద్దు. నిన్ను కన్న తల్లి ఏది, నిన్ను కన్న తండ్రి ఏది, నిన్ను కన్న తల్లి ఏది, నిన్ను కన్న తండ్రి ఏది, వారు పోయినారా పోయినారా, నిన్ను విడిచిపోయినారా, వారు పోయినారా పోయినారా, నిన్ను విడిచిపోయినారా, కనుక నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు, నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయలోకం నమ్మవద్దు. యేసే 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 నీ పాపం పోవాలంటే, నీకు రక్షణ కావాలంటే, నీకు స్వస్థత కావాలంటే, నీకు మోక్షం కావాలంటే ప్రభునందు ప్రియమైన గ్రామస్తులైన వాళ్ళారా, మీకందరికీ యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాం. యేసుక్రీస్తు గురించిన శుభవర్తమానం మీకు చెప్పాలన్న ఒకే ఒక ఆలోచనతో మిమ్మల్ని మీ గ్రామాన్ని ప్రేమించి మీ వద్దకు వచ్చాం. మీరు దేని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా వాడిని అనుగ్రహించడని. దేని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, దేవుడు మన కుటుంబాలని ప్రేమించాడు, మన గృహాలని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఈ లోకంలో ఏ మనిషిని ప్రేమించలేనంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఎవరో కథను వెళ్ళాడంట, దేవుడా నన్ను ఎంత ప్రేమిస్తాడంటే ఆయన ఇంత అని చెప్పి తన చేతులు చాచి మన కోసం చనిపోయాడు. యేసు ప్రభువారు ఆ దేవుడు.
ప్రేమించిన దేవుడు, ప్రేమ పంచిన దేవుడు, ప్రేమ మూర్తి భవించిన దేవుడు, ప్రేమ మూర్తిగా ఈ భూమి మీద పుట్టిన దేవుడు ఆయన. నేను నన్ను ప్రేమించి నీ యొక్క నా యొక్క పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి పరలోక మహిమ వదిలిపెట్టి మన కోసం మనిషిగా మారిన మహనీయుడు, మహాత్యాగి, మహాదేవుడు ఆయన. చివరికి మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, కొరడాదబ్బుతున్నాడు, ముళ్ళకట్టు వేయించుకున్నాడు, మేకులు వేయించుకున్నాడు. ఇదంతా కూడా కేవలంగా మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం కోసమే. బైబిల్ చెప్తుంది, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన ఏ దుష్కార్యం చేయలేదు. కానీ వదకు తేబడిన గొర్రెలాగా మౌనం ఉండి మనందరి పాపశాపాలను భరిస్తున్నాడు. మీకు నాకు మనందరికీ తెలిసిన సత్యం ఏంటంటే, ఓ మనిషి తాను ఏ కర్మ చేసినా తను చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. అది ఎవరైనా దానికి అతీతులు కారు, తప్పించుకోలేరు. కానీ ఈరోజు ఆ కర్మఫలము నీవు అనుభవించకుండా మనందరి పాపదోషాలు తన మీద వేసుకొని మన కోసం మన పక్షంగా ప్రాణం పెట్టిన ప్రేమన దేవుడు ఈ మహాదేవుడు. అంతేకాదు అద్భుతం, ఆశ్చర్యకరం ఏమిటంటే, ఆయన చనిపోయి 3వ దినాన్న తిరిగి సజీవుడై ప్రాణం పోసుకొని మరణాన్ని జయించి మృత్యుంజయుడు తిరిగి లేచాడు. కాబట్టి ఆయన నమ్ముకుంటే మనల్ని కూడా ఆ మరణ పాప బంధాల నుంచి రక్షించగలడు. బైబిల్ చెప్తుంది, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకును తన ఎదుట ఆనందంతో మిమ్మలను నిర్దోషులుగా నిలబెట్టడానికి ఆయన శక్తి కలిగిన రక్షకుడై ఉన్నాడు, రక్షించేవాడై ఉన్నాడు. ఈరోజు మన డబ్బు మనం రక్షించలేకపోయింది. మన అందచందాలు, మన ఆస్తి అంతస్తులు, మన విద్య, బుద్ధి, జ్ఞానాలు ఏవి కూడా మనల్ని రక్షించలేకపోగా మనల్ని చూసిన ఆ దేవుడు తానే యేసుక్రీస్తుగా మనిషిగా మారి వచ్చి మన కోసం మరణించి ఈ మోక్ష భాగ్యాన్ని మనకు ఆయన ప్రసాదించి పెట్టాడు. ఈరోజు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఈ గొప్ప సత్యాన్ని గ్రహించారు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని వాళ్ళు అవలంబించారు. దేని బిడ్డలారా, ఇది కేవలంగా మన జీవితాన్ని మార్చే ఓ మార్గం మాత్రమే. యేసు, నేను మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు ఆ పరమాత్ముని చేరలేడు అన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత నిపుణుడైనా, ఒక వ్యక్తి ఆ పరమాత్ముని చేరుకోవాలి అంటే ఒకటే మార్గం, ఒకటే విధానం, ఒకటే దారి. ఆ మార్గం పేరు యేసుక్రీస్తు. జీవితంలో శాంతి సమాధానం లేక, నెమ్మది లేక, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఏటి బట్టైనా సరే అలసిపోయి విసిగి వేసారిపోయిన జీవితాలకు నెమ్మది, సమాధానం, ప్రశాంతత అనుగ్రహించగల అద్భుతమైన దేవుడు ఈ మహాదేవుడు యేసుక్రీస్తు. ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చాలా పెద్ద మనసుతో ఆయన మనల్ని ఈ పూట ప్రేమతో పిలుస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గ్రామస్థాన వాళ్ళారా, మీ అందరి ముందుకు వచ్చి మనల్ని తగ్గించుకొని ప్రేమతో మీ అందరికీ ఇస్తున్న పిలిపిదే, మీ అందరికీ ఏమని చెప్పే మాట ఇదే, మీ అందరికీ ఇస్తున్న ఆహ్వానం ఇదే. సాధ్యమైతే, చిత్తమైతే ఒప్పుకుంటే ఒకసారి మీ జీవితాల్లోకి యేసును ఆహ్వానించండి. ఒక్కసారి యేసుక్రీస్తుకు అవకాశం ఇచ్చండి. ఒక్కసారి ఆయన నమ్మించండి. మీ జీవితాల్లో గొప్ప ఆనందం, గొప్ప ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. అన్ని విషయాల్లో మీరు దీవించబడతారు, అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతారు. అంతేకాదు, ఒకవేళ ఏదో రోజున చావు అనేది నాకు వస్తుంది, మీకు వస్తుంది, ఎవరో అతిథులం కాము, ఎందరు గొప్ప చావలసిందే. ఆ వచ్చినప్పుడు మనలను ఆయన నరక కూపాన్ని తప్పించి, నిత్య నరకాన్ని తప్పించి, నిత్య రాజ్యానికి, స్వర్గధామానికి, మహిమ రాజ్యానికి, మోక్ష భాగ్యంలోనికి మనల్ని తీసుకెళ్తాడు. ఇంకా ఆలోచించకుండా ఒక్కసారి మీరు పెద్ద మనసు చేసుకొని విషయాన్ని గ్రహించి ఒకసారి మీ జీవితాల్లో ప్రభుని ఆహ్వానిగలిగితే, ఒక్కసారి మీ జీవితంలో యేసు ప్రభుకి అవకాశం ఇవ్వగలిగితే, మీ జీవితాల్లో మేము అనుభవిస్తున్న శాంతిని, సమాధానాన్ని అనుభవిస్తారు.
అంతమించి ఒక దినాన్న మోక్షంలో దేవునితో పరమాత్మ ఉంటారు. భగవంతునితో సదాకాలం ఆయన ప్రసన్నతలో గడిపే భాగ్యం పొందుకుంటారు. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ గ్రామం కొరకు, మీరు చేస్తున్న మీ వ్యాపారాలు దీవించబడాలి. మీ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలి. మీరు ఆరోగ్యంతో వర్ధలని మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. మా సంఘ ప్రెసిడెంట్గా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ అపారమైన అతి విలువైన ప్రేమ చేతను కృపచేతను గులిపిల్లి గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి, సహాయం చేయండి. వారు చేస్తున్న వ్యాపారాలను మా ప్రభా, అలాగనే మా ప్రభా వ్యవసాయాన్ని దీవించండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని దీవించండి. చదువుకున్న బిడ్డలను దీవించండి. ఈ గ్రామంలో నీ రక్షణ వార్త ప్రకటించావు నాయన. ఈ గ్రామంతో మా ప్రభా ఈ దినాన్ని మరి మా ప్రభా మేము ఉదయం నుంచి చేస్తున్న సువార్త ముగించుకొని తిరిగి గృహానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. సహాయం చేయండి. నీ కాపుదల దయచేసి నడిపించి కాపాడి సంరక్షించండి నాయన. సహాయం చేయండి మా ప్రభా. ఇదిగో మా ప్రయాస అంతా వృధా కాకుండా అనేక మంది బిడ్డలు ముందుకు వచ్చి మా ప్రభు నేను స్తుతించగలిగిన భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడు ఆయన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదములు మనం చేసే వార్తకిని మన ప్రయాణమంతరికి తోడే దీవించి నడిపించును గాక. ఆమేన్.